స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇప్పుడు అసలైన టెన్షన్ స్టూడెంట్స్కి పేరెంట్స్కి స్టార్ట్ అయింది. ఎందుకంటే కౌన్సిలింగ్కి హోంవర్క్ ఏంటి సార్ అని చెప్పి మీరు ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి. కౌన్సిలింగ్కి ఖచ్చితంగా హోంవర్క్ చేయాలి. మీరు 2 సంవత్సరాలు హోంవర్క్ చేశారా లేదా ఇంటర్మీడియట్లో అనేది పక్కన పెడితే, కౌన్సిలింగ్కి మాత్రం పేరెంట్స్ ముఖ్యంగా కూర్చొని స్టూడెంట్స్తో పాటు స్టూడెంట్స్కి చాలా విషయాలు తెలియవు కాబట్టి పేరెంట్సే కూర్చొని ఈ వర్క్ చేయాలి. అలా ప్రతి ఒక్కరు మాకు తెలుసు, తెలీదు, అసలు ఈ కౌన్సిలింగ్ అంటే తెలుసు, అసలు ఎంసెట్ అంటే ఏంటి, అట్లా ఏమి తెలియని వాళ్ళ దగ్గర నుంచి అన్నీ మాకు తెలుసు అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలింగ్ గురించి వర్క్ చేయాలి. మన దగ్గర మేము మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళిపోతాంలే, ప్రాబ్లం లేదులే అనుకున్న వాళ్ళు, లేదా మాకు మెంటార్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు, మేము డబ్బులు కట్టాము అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ హోంవర్క్ చేసి పెట్టుకుంటేనే మీకు అసలు ఏం చేస్తున్నామనేది తెలుస్తుంది. ఒకవేళ అవతల వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని తెలుస్తుంది. రెండోది, మీరు కాన్ఫిడెంట్గా మీ ఓన్గా మీ సీట్ని మీరు సంపాదించుకోవచ్చు. ఇక్కడ మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎంత మంచి ర్యాంక్ వచ్చినా కూడా సీట్ కోల్పోతారు. అయ్యో మాకు ఈ విషయం ముందే తెలియదే అని కౌన్సిలింగ్ సెంటర్లో తల పట్టుకునే కంటే నోటిఫికేషన్ వచ్చే లోపలే మీరు ఇంట్లో కూర్చొని చేయాల్సిన హోంవర్క్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చెప్పేస్తాను. సో ఇది ముందే రెడీ చేసేసుకుంటే మీరు కౌన్సిలింగ్ రోజు మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. అలాగే పేరెంట్స్, స్టూడెంట్స్ ఇద్దరు కూడా కలిసి ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. అండ్ ముఖ్యంగా ఈ వీడియోని 2-3 సార్లు మళ్ళీ బ్యాక్ రివైండ్ చేసుకొని చూసుకోండి. ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్, స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మొదటి హోంవర్క్లో ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకోండి కంప్యూటర్లో. దాంట్లో మీ పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అడ్రస్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఐడెంటిటీ నెంబర్స్ అంటే మీ ఆధార్ నంబరు, పాన్ నంబరు, ఇలాంటివన్నీ. తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబరు, ఇలాంటివి ఏదైనా ఉంటే అవి. తర్వాత సర్టిఫికేట్ నెంబర్స్లో ఇన్కమ్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, అవన్నీ కూడా టైప్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అవ్వగానే టెన్షన్లో స్పెల్లింగ్లు తప్పులు టైప్ చేయకుండా ఇక్కడ నుంచి ఈజీగా మీరు కాపీ పేస్ట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, మీ పేరు సర్టిఫికెట్లో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉండాలి. ఉదాహరణకి 10th క్లాస్ సర్టిఫికెట్లో మీ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో ఆధార్లో కూడా అలాగే ఉండాలి. కొనిదెల రామచరణ్ అనేది మీ నేమ్ అనుకోండి. దీంట్లో కొనిదెల రామ్ చరణ్ అని సేమ్ మీకు 10thలో ఉండి ఆధార్లో కే రామ్ చరణ్ అని ఉంటే దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ మీకు రావాల్సిన స్కాలర్షిప్స్, పర్టికులర్గా బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, తర్వాత ఫీ రింబర్స్మెంట్, లేదా 10,000 ర్యాంక్ లోపల వచ్చిన వాళ్ళకి ఫ్రీ సీటు, ఇవన్నీ కూడా మిస్ అయిపోతారు జస్ట్ ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అయితే చూసుకోండి. నెక్స్ట్, మీ ఫీ పేమెంట్స్ విషయానికి వస్తే మీ సొంత డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ మాత్రమే వాడండి. ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళ కార్డ్స్ అస్సలు వాడద్దు, లేదా బయట తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళది వాడద్దు. ఒకవేళ ఫీ రింబర్స్మెంట్, రీఫండ్ ఇలాంటివి ఏదన్నా వస్తే, లేదా ఏ కారణం చేతైనా సరే మీరు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే ఈ అమౌంట్స్ అన్నీ కూడా మీకు తిరిగి వచ్చేస్తాయి. సో వేరే వాళ్ళ కార్డు వాడితే మీ డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాయి. సో అది మీ ఇష్టము, వాళ్ళకి ప్రాబ్లం లేదు వెళ్ళినా అనుకుంటే అది మీ ఇష్టం, బట్ అయితే మీది వాడటానికి ట్రై చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ మొబైల్ నంబర్, తర్వాత మీ ఈమెయిల్ ఐడి, తర్వాత ఈ 2 కూడా కౌన్సిలింగ్ అంతా అయిపోయేదాకా మీరు మొదట ఏదైతే ఇచ్చారో అవి యాక్టివ్గా ఉండాలి. ప్రతి వెబ్ ఆప్షన్స్కి, అలాట్మెంట్కి ఒక ఓటీపీలు వస్తుంటాయి. ఇవన్నీ కూడా మీ దానికే రావడానికి ఆస్కారం ఉంది. మీరు ఏదో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఏదో సరదాగా వాడే పిల్లలు కొంతమంది నెల మారుస్తుంటారు మొబైల్ నెంబర్లు. అలాంటివి చేయకండి. సేమ్ ఉన్న మొబైల్ నెంబర్ జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ ముఖ్యంగా పేరెంట్స్కి ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీల్లో లేకపోతే వాళ్ళకి అఫీషియల్ ఈమెయిల్ ఐడీస్ ఉంటాయో వాటిని అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలా వరకు 10-20% అఫీషియల్ ఈమెయిల్ ఐడీస్ అన్నీ కూడా మీకు ఇలాంటి తెలంగాణ ఏపీ సెట్ నుంచి వచ్చే ఈమెయిల్ని స్పామ్లో కింద కన్సిడర్ చేసి మీకు రానివ్వనమాట. సో ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం, ఇది ప్రతి ఇయర్ జరుగుతుంటుంది. కాబట్టి పర్సనల్ ఈమెయిల్ ఐడీస్, జీమెయిల్తో ఎండ్ అయ్యేది, హాట్మెయిల్తో ఎండ్ అయ్యేది, ఇలాంటివి ఏదైనా ఉంటే మాత్రం అవి యూజ్ చేసుకోండి. నెక్స్ట్, ఒరిజినల్ సర్టిఫికేట్. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఏదైతే ఉందో అది 2 మార్క్స్ మెమోలు ఉంటాయి. ఒకటి వచ్చి స్మాల్ అంటారు, ఒకటేమో బిగ్గర్ అంటారు. స్మాల్ది మీరు ఆన్లైన్లో తీసేసుకోవచ్చు, బిగ్గర్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఎల్స్ ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ మార్క్స్ మెమో రెండోది ఉండాలి, ఈ స్మాల్ మార్క్స్ మెమో కాదు. ఒకవేళ ఇన్ కేస్ ఇది లేదు, సమ్ కారణాల వల్ల ఇబ్బంది అయితే ఇది యాక్సెప్ట్ చేస్తారు తప్పితే ఖచ్చితంగా ఈ మార్క్స్ మెమో బిగ్గర్ మార్క్స్ మెమోనే ఉండాలి. అంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 2 మార్కులు దాంట్లో ఉంటాయి. ఆ మార్క్స్ మెమో ఉండేట్టుగా చెక్ చేసుకోండి. దెన్
10th క్లాస్ మెమోలో పేరు ఎలా ఉందో మిగతా అన్ని సర్టిఫికెట్‌లో ముఖ్యంగా ఆధార్ కార్డ్‌లో మళ్ళీ చెప్తున్నాను. ఆధార్ కార్డ్‌లో అలాగే స్పెల్లింగ్స్ ఉండాలి. తేడాలు ఉంటే ఇప్పుడే కరెక్ట్ చేయించేసుకోండి. ఆధార్ కార్డ్ అయితే మనకు చేంజ్ చేస్తారు. కాబట్టి వెంటనే ఆధార్ సెంటర్‌కెళ్ళండి. అక్కడ ఏదైనా చేంజ్ ఉంటే ఇమ్మీడియేట్‌గా చేయించుకోండి. దెన్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ గుర్తుపెట్టుకోండి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ 1 జనవరి తర్వాత ఇన్‌కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీ సేవ ద్వారా తీసుకున్న డిజిటల్ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. అండ్ మీ ఐటీఆర్ అంటే ఎవరన్నా పేరెంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటే మీ వివరాలు ఇందులో ఉన్న ఇన్కమ్తో మ్యాచ్ అవ్వాలి. ఇన్కమ్ సర్టిఫికేట్లో పాతవి లేదా అఫిడవిట్ ఇస్తే రిజెక్ట్ చేసేస్తారు. సో మిమ్మల్ని ఏం చేస్తారంటే ఓపెన్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు. అప్పుడు ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు. అండ్ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ గమనించండి, ఇక్కడ మీ పాన్ ఆధార్ అనేవి లింక్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మీరు పోయి మేనేజ్ చేసే ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకున్న రేపొద్దున పాన్‌తో గానీ, ఆధార్‌తో గానీ చెక్ చేస్తే మీ పేరెంట్స్‌కి వాళ్ళ ఇన్కమ్ ఎంత వస్తుందో తెలుస్తుంది. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎవరిది ఇవ్వాలనుకుంటున్నారో జాగ్రత్తగా ఇవ్వండి. సో నేనైతే మిమ్మల్ని మిస్‌గైడ్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్తున్నాను. సో అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. దెన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓపెన్ కేటగిరీలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అందరికీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓసీ వాళ్ళకి మాత్రమే ఇది కావాలి. ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉన్న వాళ్ళు రిజర్వేషన్ కావాలనుకుంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 1 తర్వాత ఇష్యూ చేసిందైనా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. అండ్ మైనారిటీకి సంబంధించిన వాళ్ళు మైనారిటీ సర్టిఫికేట్, క్యాస్ట్కి సంబంధించిన క్యాస్ట్ రిజర్వేషన్ వాళ్ళు క్యాస్ట్, ఓసీ తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. దెన్ 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ చాలా ముఖ్యం. సో చాలా కామెంట్స్ వస్తున్నాయి స్టడీ సర్టిఫికెట్స్ నుంచి. ఒకరు అబ్రాడ్లో చదివాను సార్, నాకు స్టడీ సర్టిఫికేట్ లేదు, బోనఫైడ్ లేదని. కొంతమంది నాకు 6th క్లాస్ సర్టిఫికేట్ లేదని, నాకు ఏవో ఉన్నాయని. సో 6th to 10th 9th వరకు ఉన్న సర్టిఫికెట్స్ ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు. చదివారు అని ఉంటే చాలు. దాంట్లో ఏ చిన్న మార్క్స్ మెమో ఉన్నా ఏదైనా సరిపోద్ది. బట్ 10th నుంచి మాత్రం ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి ఈ 6th to 9th అనేది ఎందుకు చూస్తారు అంటే మీరు లోకల్ కాదా అనే దానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇందుకు మెయిన్ 10th కాబట్టి 10th అనేది ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. కాబట్టి దాని గురించి అయితే వరీ అవ్వకండి. బట్ తీసుకొని అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ సర్టిఫికెట్స్ నేను చెప్పినట్టువై ఇంకా మీకు ఫర్దర్గా డీటెయిల్డ్గా కావాలంటే కావాల్సిన సర్టిఫికేట్ సంబంధించి నేను ఇంకొక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో మొత్తం ఒకసారి చెక్ చేయండి. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్తే ఆ వీడియో కూడా దొరుకుతుందన్నమాట. తర్వాత వీటన్నిటిని కూడా ఒక చక్కని ఆర్డర్లో ఒక మంచి ఫోల్డర్, కొత్త ఫోల్డర్ ఒకటి కొనుక్కొని సర్టిఫికెట్స్ ఫోల్డర్ దొరుకుతుంది బయట. దానికి ప్లాస్టిక్ దొరుకుతుంది, పైన జిప్పుడు ఉంటుంది. అట్లాంటివి పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఏదైనా వర్షం పడినా లేకపోతే సర్టిఫికెట్స్ పొరపాటున లోపల ఫోల్డర్లోంచి బయట పడిపోకుండా సీల్డ్ అయ్యి ఉండాలి. ఒక సెట్ ఒరిజినల్స్ మొత్తం ఇప్పుడు చెప్పిన సర్టిఫికెట్స్ అన్ని ఒరిజినల్స్ కావాలి. సార్ నా దగ్గర డూప్లికేట్స్ ఉన్నాయి, ఆధార్ నా దగ్గర జిరాక్స్ ఉంది, అది తీసుకెళ్తే సరిపోద్దా, ఇవన్నీ ఆలోచించకండి. ఒరిజినల్స్ 100% అన్నీ ఒరిజినల్సే ఉండాలి. ఒరిజినల్స్ 1 సెట్, 2 సెట్లు జిరాక్స్లు కావాలి. తర్వాత ఈ జిరాక్స్ కాపీస్తో పాటు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. సార్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎందుకు అవసరం లేదు, అక్కడ పోయి వాళ్ళు ఫోటో తీస్తారంటే నిజమే తీస్తారు. ఇన్ కేస్ మీరు హెల్ప్ లైన్ సెంటర్లో లేకపోతే ఎక్కడైనా పోయారు, ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అక్కడ వాళ్ళ దగ్గర లేదు, అప్పుడు వాళ్ళు అడుగుతారు. ఇవన్నీ మన జాగ్రత్తగా ముందే పెట్టుకుంటామంట ఆలోచించుకొని. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టుకోండి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు ఎంసెట్ అపీర్ అయ్యేటప్పుడు ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఇచ్చారో అదే ఉండేటట్టుగా ట్రై చేసుకోండి. కనీసం ఒక 10 కాపీస్ అన్నా మీ దగ్గర మినిమం ఎప్పుడు రెడీగా ఉండాలి. 10 కాపీస్ అవి పెట్టుకోండి. తర్వాత ఒక వైట్ పేపర్ పైన సంతకం చేసి పెట్టండి. స్టూడెంట్ ఇది ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ సంతకం చేసి దీన్ని స్కాన్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ పేపర్ కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీ సంతకం అక్కడ కావాల్సి వస్తుంది ఆన్లైన్లో, అప్పుడు ఆ స్కాన్ కాపీ అప్లోడ్ చేయొచ్చు. లేదు అంటే దీన్ని తీసుకెళ్ళి స్కాన్ చేయించుకోవచ్చు. తర్వాత ఒక వైట్ పేపర్ అండ్ ఒక పెన్ ఎప్పుడు కూడా మీ దగ్గర ఉండేటట్టుగా చూడండి. అండ్ ముఖ్యంగా బ్లూ పెన్ని ఎప్పుడు మీరు క్యారీ చేస్తూ ఉండాలి. దెన్ మీరు మూడో చేయాల్సిన వర్క్ ఏంటంటే హెల్ప్ లైన్ సెంటర్కి సంబంధించి ప్లానింగ్ చేసుకోవాలి. ఇందాక నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఈ హెల్ప్ లైన్ సెంటర్లో వెరిఫై చేయించుకోవాలి. కాబట్టి ఒరిజినల్స్ ప్లస్ జిరాక్స్, పెన్ను, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇవన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళాలి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ముందు అంటే ఇక్కడ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. సో స్లాట్ బుకింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకొక వీడియో చేస్తున్నాను నేను. దాంట్లో ఒకసారి చెక్ చేసుకోండి, ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. దెన్ హెల్ప్ లైన్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయనేది కూడా ఇంకొక వీడియో చేస్తున్నాను. సో ఇవన్నీ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట. సో మన బడిలో మీరు ఎంసెట్ సంబంధించి ఏ లింక్ ఓపెన్ చేసినా మీకు ప్రతి ఒక్కటి వస్తుంది. సర్టిఫికేట్ సంబంధించి, హెల్ప్ లైన్ సెంటర్ సంబంధించి ప్రతి ఒక్క లిస్ట్ వస్తుంది. కాబట్టి వాటిని ఇక్కడ ఇట్లా ఉంటాయన్నమాట. ఇవి టూల్స్, ఇంపార్టెంట్ టూల్స్. సిమ్యులేటర్కి సంబంధించి, ఇది ఏపీకి సంబంధించి, ఇది తెలంగాణకు సంబంధించి. సో దీంట్లో టూల్స్ ఏమేమి ఉన్నాయి, కౌన్సిలింగ్ గైడ్, ర్యాంక్ ప్రిడిక్టర్, మాక్ టెస్ట్లని, అలాగే కౌన్సిలింగ్ ప్రాసెస్, ఏపీ సెట్ కౌన్సిలింగ్ ఫీ, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వచ్చినప్పుడు ఇక్కడ సీట్ అలాట్మెంట్ గురించి చెప్తారు. హెల్ప్ లైన్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి,
కాలేజ్ విత్ ఫీ ఇది కూడా నేను చెప్తాను నెక్స్ట్ కమింగ్ దీంట్లో. టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి, ఇంజనీరింగ్ కాలేజ్ కోడ్ ఏంటి, తర్వాత కోర్స్ కోడ్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ప్రతి ఒక్క లింక్ ఏ పేజీకి వెళ్ళినా ఈ ఈ ఈ రకంగా ఉంటుందన్నమాట. కిందకి వెళ్ళాలి స్క్రాల్ చేస్తే. సో దాన్ని మీకు హెల్ప్ అవుతుంది. సో హెల్ప్ లైన్ సెంటర్స్ ఇందాక నేను చూపించినట్టుగా ఒకసారి అది ఓపెన్ చేసుకొని హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుట్ అన్ని కూడా తీసి పెట్టుకోండి. అండ్ ముఖ్యంగా మీరు స్లాట్ బుకింగ్ చేసుకునేటప్పుడు మీ ఇంటి దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ రోజు ఎలాంటి టూర్లు, పెళ్ళిళ్ళు లేకపోతే వేరే పనులు ఏం పెట్టుకోకండి. హెల్ప్ లైన్ సెంటర్స్కి మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి, ఒక డేట్ ఫిక్స్ చేసుకోవాలి, మీరు వెళ్ళాలి అక్కడికి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ పక్క రాష్ట్రంలో చదివి ఉంటే మీ లోకల్ స్టేటస్ ప్రూవ్ చేయడానికి రెసిడెన్స్ లేదా మైగ్రేషన్ సర్టిఫికేట్ మొదటి రోజు నుంచి తెచ్చిపెట్టుకొని ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. దాని వెరిఫికేషన్ పూర్తయ్యాక వాళ్ళు మీకు ఆర్ఓసి రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఇస్తారు. హెల్ప్ లైన్ సెంటర్కి మీరు అపీర్ అయినప్పుడు ఈ రకంగా మీకు మెసేజ్ వస్తుంది అనమాట. ఏంటి ఫలాని చోట మీ హెల్ప్ లైన్ సెంటర్ అని చెప్పి ఎస్ఎంఎస్ వస్తుంది ఓటీపీ లాగా. తర్వాత మీకు మీ లాగిన్ ఐడి ఏంటి, ఇవేంటి అనే డీటెయిల్స్ అన్ని ఈ రకంగా వస్తాయి అనమాట హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళక ముందు. దెన్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఆర్ఓసి రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటారు. అంటే ఇక్కడ మీరు ఏమేమి సర్టిఫికేట్స్ ఇచ్చారు వాళ్ళకి, అంటే ఏమేమి సర్టిఫికేట్ వెరిఫై అయ్యాయి అని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఒక కాపీ ఇదంతా కూడా, ఇవన్నీ మీకే వస్తాయి ఇవంతా కూడా. అయితే ఈ ఆర్ఓసి రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్కి వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు అక్కడే నిలబడి చెక్ చేసుకోండి. తర్వాత మీరు ఇచ్చిన సర్టిఫికేట్లు అన్నీ కూడా అందులో ప్రింట్ అయ్యాయా లేదా, మీ క్యాస్ట్, ఇన్కము ఇలాంటి వివరాలు కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా అని వాటిని ఒకసారి మొత్తం వెరిఫై చేసుకోండి. వాళ్ళు వెనక్కి ఇచ్చే ఒరిజినల్స్ అన్నీ కూడా మళ్ళీ కలెక్ట్ చేసుకోండి. కొన్ని ఇస్తారు, కొన్ని ఇవ్వరు, కొన్ని ఏమో డైరెక్ట్ కాలేజీకి పంపించేస్తారు. ఇచ్చినటువంటి వెనక్కి తీసుకోండి. తర్వాత మీరు స్టార్టింగ్లోనే ఒక పేపర్ పైన క్లియర్గా రాసుకోండి మీరు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్తున్నారు అని చెప్పి. ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఆర్ఓసి అనేది ఇస్తారో ఈ ఆర్ఓసి రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్లో ఇవన్నీ వెరిఫై జరిగిందా లేదా అని టిక్ పెట్టుకోండి. వెనక్కి ఇచ్చారా లేదా అని టిక్ పెట్టుకోండి. వెనక్కి ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్పి రాసుకోండి. దీనివల్ల మీకు కన్ఫ్యూజన్ ఉండదు. రేపు పొద్దున వాళ్ళు మేము మీకు ఇచ్చేసామని వాళ్ళు మీకు ఇవ్వకపోయినా, లేదా మేము వాళ్ళ దగ్గర ఇచ్చేసామని మీరు నిర్మలంగా మీరు తీసుకెళ్లకుండా ఉన్నా, రేపు పొద్దున కాలేజ్లో మళ్ళీ వెరిఫై చేయించుకోవాలి సర్టిఫికేట్స్ అని జాయిన్ అయ్యేటప్పుడు. సో కాలేజ్ వాళ్ళు తీసి పెట్టుకుంటారు సర్టిఫికేట్స్, అప్పుడు అన్నీ కూడా మీరు మిస్ అయిపోతారు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ మీ కంప్లీట్ హోంవర్క్లో మాస్టరింగ్ ద కాలేజ్ ప్రయారిటీ లిస్ట్. వెబ్ ఆప్షన్స్ అన్నిటిని మీరు ముందే మాస్టర్ అయి ఉండాలి, తెలిసి ఉండాలి మీకు ఎలా చేయాలని. సో దీనికి మీరు ఒక ఎక్సెల్ కానీ లేకపోతే ఒక పేపర్ పెన్ కానీ ఎక్సెల్ లేని వాళ్ళు చేసుకొని దీన్ని 5 కాలమ్స్ కింద డివైడ్ చేయండి. ఫస్ట్ దానిపైన సీరియల్ నెంబర్, తర్వాత సెకండ్ దాంట్లో కాలేజ్ కోడ్, తర్వాత కాలేజ్ నేము, తర్వాత వచ్చేసి కోర్స్ కోడ్, తర్వాత వచ్చేసి కోర్స్ నేమ్. ఇవి 5 కాలమ్స్ గుర్తుపెట్టుకోండి. ఇట్లా 5 చేసుకోండి. ఎక్సెల్ ఉంటే ఎక్సెల్లో పెట్టుకోండి, లేదా మీ బుక్లో రాసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు కాలేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఎలా చేస్తారు అంటే 2 ఆప్షన్స్. ఒకటి నాకు సిఎస్ఎం అనే కోర్సే కావాలి అని ఫస్ట్ ఆప్షన్ ఇది. దెన్ సెకండ్ వచ్చేసరికి నాకు పలాని కాలేజ్లోనే కావాలి అనేది 2 ఆప్షన్స్. ఇప్పుడు నాకు పలాని కోర్సే కావాలి అనుకున్న వాళ్ళు ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇందాక చెప్పినట్టు 5 కాలమ్స్లో ఫస్ట్ సీరియల్ నెంబర్ రాసేసి మీ కాలేజ్ కోడ్ JNTUH అనుకోండి, JNTUH అని రాస్తారు. JNTU హైదరాబాద్ అని రాసేసుకోండి నేమ్. ఇక్కడ ఏం చేయాలి, సిఎస్ఎం అనేది పెట్టుకోవాలి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఒకసారి రాసుకొని కింద మనం డీటెయిల్స్ అని పెట్టుకుంటే సరిపోతుంది. దెన్ సెకండ్ మళ్ళీ VNR విజ్ఞాన్ జ్యోతి సిఎస్ఎం, మళ్ళీ థర్డ్ CBIT సిఎస్ఎం, మళ్ళీ ఫోర్త్ అట్లా వాసవి సిఎస్ఎం, తర్వాత మాతృశ్రీ సిఎస్ఎం. ఈ రకంగా మీరు ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఈ కాలేజెస్ లిస్ట్ అన్ని కూడా పెట్టుకుంటే వెళ్ళాలి. లేదు నాకు ఒక టాప్ కాలేజ్లోనే సీట్ కావాలి, కోర్స్ ఏదైనా ప్రాబ్లం లేదు అనుకున్నారనుకోండి. సో అప్పుడు ఏం చేయాలి, సో మీరు కాలేజ్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. దీంట్లో నాకు CSE వచ్చినా పర్వాలేదు, CSM వచ్చినా పర్వాలేదు, CSD వచ్చినా పర్వాలేదు. సో సెకండ్ అదే ఏస్ గురించి రాసుకోవాలి. ఇక్కడ అన్నీ కూడా ఏస్ అని రాసుకుంటూ వెళ్ళాలి. సో ఈ రకంగా మీరు కాలేజ్ ప్రయారిటీ లిస్ట్ లేదా కోర్స్ ప్రయారిటీ లిస్ట్ అనేది తయారు చేసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని ఆప్షన్స్ రెడీ చేసి పెట్టుకోవాలి, 300 ఆప్షన్స్ మినిమం చేసి పెట్టుకొని ఉండాలి. ఈ ఆప్షన్స్ అదే ఒకవేళ ఎక్సెల్ ఉంటే మీకు ఇంకా హెల్ప్ అవుతుంది. దాన్ని సేమ్ కాపీ పేస్ట్ చేసేసుకుంటే మనకు అక్కడ అయిపోద్ది. కాపీ పేస్ట్ కాదు, నంబరింగ్ ఉంటుంది అక్కడ, నంబరింగ్ సిస్టమ్. సో ఇప్పుడు ఈ నంబరింగ్ ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే EAP సెట్లో కౌన్సిలింగ్ సిమ్యులేటర్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఒకసారి ఈ కౌన్సిలింగ్ సిమ్యులేటర్ ఓపెన్ చేయండి. అసలు ఏ రకంగా ఉంటాయి స్క్రీన్ అనేది తెలుసుకోండి. తెలంగాణ వాళ్ళకి ఈ రకంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి కాలేజ్ కోడ్ ఇస్తారు, ఇక్కడికి వచ్చేసి బ్రాంచ్ కోడ్, ఎక్కడ కూడా కాలేజ్ నేమ్ దానిపైన రోల్ ఓవర్ చేస్తే కనబడుతుంది అనమాట. తెలియని వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఎప్పుడైతే మీరు ఇట్లాంటి ఒక షీట్ తయారు చేసుకుంటారు, ఈ కాలేజ్ కోడ్ మ్యాప్ చేసుకుంటారు,
ఎగ్జాక్ట్‌గా ఆ కాలేజ్ దగ్గరే పెడతారు. సో, నంబరింగ్ ఎక్కడ పెట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాలేజ్ కోడ్, ఇది డిస్ట్రిక్ట్ అనుకోండి. ఇక్కడ సీఎస్‌డి అనేది ఉంది. ఇక్కడ సీఎస్ఎం అనేది ఉంది. సో, ఇక్కడ మీకు ఫస్ట్ సీఎస్ఎం కావాలనుకోండి ఇక్కడ 1 పెడతాం. తర్వాత సీఎస్‌డి కావాలంటే ఇక్కడ 2 పెడతాం. ఇంకో దానిపైన 3 పెడతాం. కొంతమంది ఏం చేస్తారు అన్నిట్లో 1, 2, 3, 4, 5, 6 ఇట్లా పెట్టుకుంటూ పోతారు. ఇది తప్పు. అట్లా పెట్టుకుంటూ పోవడం తప్పు. అట్లా కాకుండా ఎక్కడంటే అక్కడ పెట్టడం కూడా తప్పు. సో, ఇది తెలంగాణ వాళ్ళకి సంబంధించి. ఏపీ వాళ్ళకి ఈ రకంగా ఉంటుంది స్క్రీన్. సో, వీళ్ళకేంటి కాలేజ్ నేమ్స్ ఇవన్నీ ఇట్లా ఇస్తారు. లెఫ్ట్‌లో ఇస్తారు. లెఫ్ట్‌లో ఇచ్చి ఇక్కడ ప్లస్ అని ఉంటుంది. ఈ ప్లస్ నొక్కాలి. ఇక్కడ చూడండి కాలేజ్ నేమ్ ఇస్తారు. కోర్స్ కోడ్ ఇస్తారు. సో, మీరు పర్టికులర్‌గా ఏ కాలేజ్ సీఎస్‌సి కావాలంటే ఈ ప్లస్ నొక్కాలి. ఈ ప్లస్ నొక్కితే ఇది వచ్చి ఇక్కడ పడుతుంది. ఇక్కడ పడిన తర్వాత ఇక్కడ మీకు ఈ నొక్కుంటే వెళ్ళిపోవాలి లెఫ్ట్‌లో వరుస పెట్టి అన్నీ. ఇక్కడ వరుసగా సీక్వెన్స్ వస్తుంది. ఈ సీక్వెన్స్ ఒకటి పైకి ఒకటి కిందకి ఈ రకంగా ఉంటాయన్నమాట. సో, ఈ రకంగా ఉన్నప్పుడు అంటే ఇది ఒకవేళ ఇన్ కేస్ మీకు పైకి కావాలంటే ఇది నొక్కటం, ఇది కావాలంటే ఇది నొక్కటం. ఇది ప్రాక్టీస్ అనేది మనం ఖచ్చితంగా చేయాలి. అప్పటికప్పుడు చేసేసి ఏదో పెట్టేస్తామని కాదు. కాబట్టి సిమ్యులేటర్ వాడండి. ఏపీ అండ్ తెలంగాణ 2 సంబంధించి మనబడిలో ఉన్నాయి సిమ్యులేటర్. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇది మీకే లాభం ఇది. చాలామంది కౌన్సిలింగ్లో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా కాలేజ్ సీట్లు పోగొట్టుకుంటారు. చాలా బాధ అనిపిస్తుంది. 15,000, 14,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు టాప్ కాలేజెస్ మిస్ అయిపోతుంటారు. ఎక్కడో తీసుకెళ్ళి వాళ్ళని ఎక్కడో 50th, 60th కాలేజ్లో పడేస్తుంది సిమ్యులేటర్ కౌన్సిలింగ్లో. సో, ఇలాంటివన్నీ కూడా మీరు పొరపాట్లు చేయకండి. వాడండి. ఖచ్చితంగా సిమ్యులేటర్ హెల్ప్ అవుతుంది. సో, ఇప్పుడు మీ దగ్గర ఆ లిస్ట్ అయితే రెడీ చేసుకున్నారు. 1, 2, 3, 4, 5 అనేది ఇట్లా 300 ఆప్షన్స్ పెట్టుకున్నారు. పెట్టుకొని కౌన్సిలింగ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఈ రకంగా మళ్ళీ ఒరిజినల్ దాంట్లో కూడా ఇలా ఆప్షన్స్ పెట్టుకుంటూ వచ్చారు. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఒరిజినల్ దాంట్లో పైన ప్రింట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మీరు ఏవైతే సీరియస్ పెట్టారో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. 1, 2, 3, 4, 5 అని మీ దగ్గర ఆల్రెడీ ఉంది. మీరు హోంవర్క్ చేసి పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకోండి. మీరు పెట్టిన ఈ ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదా అని కంపేర్ చేయండి. కంపేర్ చేసుకొని ఒకవేళ ఇన్ కేస్ మీరు పెట్టిన ఆర్డర్ మిస్ అయ్యి ఉంటే మళ్ళీ కొత్తగా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో, బిట్వీన్ ఆప్షన్స్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మధ్యలో ఇంకొక దాన్ని తీసుకెళ్ళి ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. సో, ఇది ఒకసారి మన కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఇంటర్ఫేస్ చూపిస్తూ దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఏమేం ఆప్షన్స్ ఉంటాయి దాన్ని ఎలా యూస్ చేయాలనేది కూడా నేను చెప్తూ ఉంటాను. సో, ఖచ్చితంగా అయితే మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. కొత్త డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను మీకు. దెన్ ఫైనల్గా మీకు ఫేజ్ 1లో సీట్ వచ్చిందనుకోండి. ఆ సీట్ నచ్చినా నచ్చకపోయినా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. చలాన్లో ఫీజు కట్టాలి. తర్వాత ఫీజు కడితేనే ఆ సీట్ మీ దగ్గర ఉంటుందన్నమాట. అదే ఆ సీట్ సేఫ్గా ఉంచుకొని మీరు ఫేజ్ 2కి వెళ్ళొచ్చు. ఒకవేళ ఫేజ్ 2లో బెటర్ సీట్ వస్తే పాత ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోద్ది. రాకపోతే ఫేజ్ 1 సీట్ సేఫ్గా ఉంటుంది. సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే 2 సీట్లు పోతాయన్నమాట. అలాగే కౌన్సిలింగ్ ప్రాసెస్ మధ్యలో కొత్త కాలేజీలు కొన్ని యాడ్ అవుతుంటాయి. అంటే ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అలాగే కొన్ని కాలేజీలో సీట్లు పెరుగుతూ ఉంటాయి. అంటే వీళ్ళు ఏం చేస్తారు మాకు సివిల్ వద్దు, మాకు మొత్తం అన్నీ కూడా సిఎస్సి కావాలి అని జేఎన్టీయూకి అప్లై చేసుకుంటే సీట్లు పెంచుతారు. ఇంకో 10 సీట్లు పెంచుతారు. సివిల్లో తగ్గించేస్తారు. సో, అప్పుడు సీట్లు పెరిగాయా లేదా ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. ప్లస్ ఏదైతే ఇందాక చెప్పిన సిమ్యులేటర్ ఈ ఏఐకి అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు డే 1 నుంచి లాస్ట్ దాకా సిమ్యులేటర్ని రోజు వాడుతూ ఉండండి. ప్లస్ మన వీడియోస్ని కూడా జాగ్రత్తగా చూస్తుండండి. ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ ముఖ్యంగా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. దీంట్లో జాయిన్ అవ్వండి. అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవన్నీ కూడా. సో, దీంట్లో ఏమవుతుంది మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను చెప్తూ ఉంటాను. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మన కోస్గి కాలేజ్ జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోకి వచ్చిందనమాట. సో, అట్లాంటివన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో, ఇవన్నీ కూడా నా దగ్గర నుంచి అప్డేట్ వస్తుంటాయి. సో, మీకు నిజంగా ఈ వీడియో వర్త్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా నాలెడ్జ్ మీరు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.